2047 అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ప్రణాళికలు రచిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లోనూ కరెంటు కోతలు లేకుండా పక్కా ప్లానింగ్తో పనిచేస్తున్నామన్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో పవర్ ఎగ్జిబిషన్ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో విద్యుత్ రంగంలోని ఆధునిక సాంకేతికతలు, స్మార్ట్ మీటరింగ్, ఈవీ ఛార్జింగ్, పునరుత్పాదక ఇంధన వనరులు, భద్రతా చర్యలపై వివిధ ఉపకరణాలను అందుబాటులో ఉంచారు. 3 రోజుల పాటు పవర్ ఎగ్జిబిషన్ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. 3 సంవత్సరాల క్రితం 15,000 ఉంటే 4 సంవత్సరాల్లోనే 3,000 మెగావాట్ల అదనంగా మనకు పీక్ డిమాండ్ పెరిగింది. అది కాదన్నట్టు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల ఒక 2,000 మెగావాట్ల హైడల్ పవర్ ద్వారా రావాల్సింది అదే అయిపోయింది. సో దాదాపు 7,000 మెగావాట్ల సంవత్సరం పవర్ మనకి అందుబాటులో లేకపోయినా ఆ క్రైసిస్ కూడా తట్టుకొని మనం ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నాం కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతాము. అంటే దాదాపు డబుల్ మనకు పవర్ డిమాండ్ పెరిగితే కూడా ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తట్టుకొని దాన్ని మనం అందించగలుగుతాము. భవిష్యత్తులో కూడా 2047 కల్లా ఎంత పెరుగుతుందో దానికి అనుగుణంగా మనం స్పష్టంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా ఎగ్జిక్యూట్ చేసేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాం. విద్యుత్ కొరత అనేది లేకుండా విద్యుత్ని 2047 $3 ట్రిలియన్ ఎకానమీకి సరిపోయే పరిశ్రమలకు కావాల్సినంత విద్యుత్ని అందించడానికి కావాల్సిన ప్రణాళికలు మనం తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం.